హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ సండే స్పెషల్స్ అండి. మా ఇంట్లో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ అనమాట. రాయలసీమ స్పెషల్ అండి. చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్లో ధనియాల పొడి, కొబ్బరి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అన్నీ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవి చిట్టి ముత్యాలండి. కొన్ని చిట్టి ముత్యాలు, కొన్ని నార్మల్ జీలకర్ర మసూరి బియ్యం కలిపి తీసుకుంటాను నేను. బిర్యానీకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మటన్లో లివర్ వేసారండి. ఇది తెలిసిన వారి కోసం కాదు, తెలియని వారికి చెప్తున్నా. లివర్ మాత్రం బిర్యానీలో వేయకూడదు, టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట. సో ఆ లివర్ పీసెస్ అన్నీ తీసేసానండి. ఇది వచ్చేసి ఒక 400 గ్రామ్స్ మటను. మటన్ బాగా కడిగి ఒక 2-3 టైమ్స్ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, నూనె వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక 5 to 6 విజిల్స్ ఉడికించుకోవాలన్నమాట కుక్కర్లో. మటన్ కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. సో ఈలోపు ఇటువైపు వచ్చేసి నేను చికెన్ని బాగా కడిగి చికెన్లో కూడా కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే వాటర్ వస్తాయి కదండి. ఫస్ట్ చికెన్ దాంట్లో వచ్చే వాటర్తోనే ఉడికించుకుంటాను నేను సపరేట్గా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది బిర్యానీ. అందరూ బాస్మతి రైస్ అంటారు, కానీ చిట్టి ముత్యాలతో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను 5 విజిల్స్ పెట్టానన్నమాట మటను. మీకు కావాలంటే ఇంకొంచెం మెత్తగా కావాలంటే ఇంకొన్ని విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. ఈ లివర్ దీంట్లో వేసానని చూపిస్తున్న వీడియోలో. ఆ మటన్లో వచ్చిన లివరు బిర్యానీలో వేయకుండా నేను చికెన్లో వేసాను అనమాట. తర్వాత కుక్కర్ తీసుకొని 1.5 గ్లాసు వేసానండి నేను. 1 గ్లాస్ వచ్చేసి గీ వేసాను, హాఫ్ గ్లాస్ వచ్చేసి ఆయిల్ వేసాను. అండ్ ఉత్త ఆయిల్తో కానీ గీతో కానీ చేస్తే బాగుండదండి, ఇట్లా మిక్స్ చేస్తే బాగుంటుంది. తర్వాత జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది బిర్యానీ. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్. సో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులోనే ఒక 3-4 చిల్లీస్ వేసానండి. ఇక్కడ నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ చిట్టి ముత్యాలు తీసుకున్నాను, 1 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను. మొత్తం టోటల్గా 3 గ్లాసెస్ అనమాట రైస్. 400 గ్రామ్స్ వచ్చేసి మటను. సో ఇటు పక్క వచ్చేసి నేను చికెన్కి ఆయిల్ వేసానండి, బాణలి పెట్టేసి. ఆల్రెడీ ఉడికిపోయిందనమాట చికెన్, దాంట్లో వాటర్ కూడా అంతా ఇమిరిపోయారనమాట. సో తర్వాత ఇటువైపు చికెన్లో ఆయిల్ వేసి అందులో కూడా కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేస్తున్నాను అనమాట. తర్వాత ఈ ఆనియన్స్ బిర్యానీలోటి వేగిపోయాయండి. టమాటోస్ తీసుకున్నాను, ఒక 3 to 4 టమాటోస్ సన్నగా కట్ చేసుకొని బిర్యానీ మసాలాలో వేసానండి. తర్వాత ఒక టమాటో చికెన్ కర్రీలో వేసాను. ఈ టొమాటోస్ అంతా బాగా మగ్గాలండి, కొంచెం బాగా మగ్గాలి. తర్వాత పేస్ట్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలండి. ఇట్లా మసాలా పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. నేను కొద్దిగా బిర్యానీలో కొద్దిగా చికెన్లో వేసాను అనమాట, అంటే ఎక్కువ బిర్యానీలో వేసాను. ఇక్కడ చికెన్ వచ్చేసి 1/2 కిలో అండి. ఈ మసాలా ఎంత బాగా వేయిస్తే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా వేయించడంలోనే బిర్యానీ టేస్ట్ అనమాట. సో మసాలా మాడకుండా చాలా బాగా వేయించాలండి. అంటే లో టు మీడియం ఫ్లేమ్లో అస్సలు అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలన్నమాట మసాలా. సో ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ మటన్ జ్యూస్ వేయకుండా ఓన్లీ పీసెస్ వేయాలండి. తర్వాత ఈ మసాలాలో ఈ మటన్ పీసెస్ని బాగా వేయించుకోవాలన్నమాట. ఈ జ్యూస్ వచ్చేసి ఈ మటన్లో వచ్చిన వాటర్ పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్ ముక్కల్ని మళ్ళీ మసాలాలో బాగా వేయించాలి, ఎంత వేయిస్తే అంత టేస్ట్ అండి బిర్యానీ. తర్వాత ఇక్కడ నేను 1.5 స్పూన్ వేసాను అనమాట, కారం పొడి వేసాను.
ఈ టొమాటోస్తో ఈ కారం పొడితోనే వస్తుందండి కలరు బిర్యానీకి. నేనైతే న్యాచురల్గా వచ్చే ఇదే వేస్తాను, కలరే వచ్చేటట్లే చేస్తాను. కానీ ఆర్టిఫిషియల్గా అవి వేస్తారు కదా కేసరి కలర్, అవి వేయను బిర్యానీకి. సో బాగా వేయించుకోవాలండి. తర్వాత ఇక్కడ చికెన్లో కూడా కొంచెం కారం వేసాను. ఈ చికెన్ మసాలా వేగిపోయింది. సో ఈ ఉడికించిన చికెన్ని వేసుకొని కొంచెం వాటర్ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ చికెన్ కర్రీ. ఇక్కడ మసాలా వేగుతూ ఉందండి. మటన్ ముక్కలు మసాలా బాగా వేగుతుందన్నమాట. సిమ్లో పెట్టేశాను. తర్వాత చికెన్ మసాలా వేస్తున్నానండి. యాక్చువల్గా ఆచి బిర్యానీ మసాలా వేస్తాను నేను బిర్యానీకి కొంచెం. అంటే నేను ఇక్కడ లవంగా, చెక్క, యాలక్కలు వాడలేదు మసాలా పేస్ట్లో, అందుకని గరం మసాలా వేస్తానన్నమాట. కానీ ఈరోజు చికెన్ మసాలానే వేసేస్తున్నాను రెండిటికి. చికెన్ మసాలా కూడా బాగా వేసి కలుపుకోవాలండి బిర్యానీ మసాలాలో, చికెన్ కర్రీలో. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి చికెన్ ఇంకా లిడ్ పెట్టేశానండి. అది సిమ్లో పెడితే అది ఉడుకుతూ ఉంటుందన్నమాట మసాలాలో చికెను. ఇంకా ఈ మసాలా కూడా బాగా వేగిపోయినాయండి. ఈ మటన్ ముక్కలు మసాలా అంతా చూడండి కలర్ రెడ్గా వచ్చిందనమాట. ఇంకొంచెం కారం కూడా వేస్తే బాగుంటుంది. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసాను. సో ఈ మటన్లో ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ ఇంకా కొన్ని కలిపి వేసుకోవాలన్నమాట. ఈ మటన్లో వాటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. నేను ఇక్కడ 3 గ్లాసెస్ తీసుకున్నాను కదా, 6.5 గ్లాసెస్ వాటర్ వేసాను అనమాట. అంటే ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసానండి. సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసాను. ఇంకా ఇవి బాగా మరగాలండి వాటరు. ఇలా మరిగేటప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ బియ్యంలో వాటర్ అంతా తీసేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. బాస్మతి రైస్ కంటే చిట్టి ముత్యాల రైస్ ఎక్సలెంట్ ఉంటుందండి బిర్యానీ, చాలా బాగుంటుంది. అండ్ దీనికి కాంబినేషన్గా మటన్ గోంగూర కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నేను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. సో కొంచెం సాల్ట్ తగ్గినట్లయితే కొంచెం యాడ్ చేస్తానండి. లిడ్ పెట్టేసి ఇలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట బిర్యానీ. కొంచెం వాటర్ దగ్గరికి వచ్చాక సిమ్లో పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఇప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అడుగంటకుండా కలుపుకుంటూ కొంచెం వాటర్ దగ్గరికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లనే మగ్గించాలి. 5 మినిట్స్కి ఒకసారి అట్లా కలపాలన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం స్టీల్ కుక్కర్స్ కదా, అడుగంటుతాయి. సో ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చిందండి. యాక్చువల్గా మటన్ బిర్యానీలో చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది చికెన్ కర్రీ కంటే కూడా. నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను చికెన్ ఫ్రై మటన్ బిర్యానీ. సో చూడండి ఈ విధంగా కొంచెం మనకి ఆయిల్ నెయ్యి కావాలి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే వేసాను అనమాట. చికెన్ కర్రీ అయిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ బిర్యానీ కూడా అయిపోయింది. చూడండి మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. లైట్ మసాలాతో, ఎక్కువ మసాలా వేయకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. కర్డ్ చట్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్.